ఆఫీస్ కూడా టైం అవుతుంది, ఇంకా లేవలే. సంధ్య, సంధ్య, ఏంటండి? ఆఫీస్ కూడా టైం అవుతుంది, ఇంకా లేచి టిఫిన్ రెడీ అయ్యి పోవాలి, లేకుండా మా బాస్ చెప్తాడు. ఇప్పుడే టైం అయిందా? బాడీ మొత్తం లేజీగా ఉంది. నాతో టిఫిన్ చేయడం, మీరైనా టీ పెట్టియండి. ఏం మేడం గారు, నైట్ అంతా ఏదో వర్క్ చేసినట్టు ఇప్పుడు వచ్చి పండుకున్నట్టు బాడీ అంతా లేజీ ఉంది అంటున్నావా? లేట్ అయితే మా బాస్ తిడుతాడు సంధ్య. ఈయన కంట్లే కాకులు పడవా, రోజు గిట్లనే కాల్చుక తింటాడు. ఈయన దినాలు గాను మా వాళ్ళకి బుద్ధి లేక ఇదేదో సాఫ్ట్వేర్ జాబ్ అని ఇంక చేసిరు. ఇంకేం పాడైనంతగాను మీద బట్ట కింద పొట్ట. నా కోసం మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, వాళ్ళని చేసుకోక ఈయన చేసుకున్నా. ఏంటండి ఇవాళ ఒక్కరోజు టిఫిన్ బయట వేయలేదా? గా పక్కింటి గాలి నరేషుడు వాళ్ళ అమ్మకి రోజు వంట చేసి పెడతాడు. ఓహో, గాలి నరసిగాడా? వీళ్ళేంది నా గురించి మాట్లాడుకుంటా? ఆడేడు అంటుతాడే, వాళ్ళ అమ్మని అని వంట చేసి పెడుతుంది. నేను రోజు ఆఫీస్కి పోయి చూస్తా, తనకేమన్నా జాబా? ఎప్పుడు గాలికి తిరిగేటోడు. సాల్తీ నీకు సాతాను కాక ఆయన వినవాడి తను. నీతో దొరుకుంటుంటే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. మా బాస్ నన్ను ల్యాప్టాప్ పెట్టి. అమ్మా నన్నే ఇంత మాట్లాడ, చెప్తా నీ సంగతి. సరే బాయ్, ఈవినింగ్ అయితే కొంచెం తొందర రండి. సరే సరే, తొందరగా వస్తా కానీ నువ్వైతే ఏమన్నా చేసుకొని తిను, ఫ్రెష్ అప్ అయ్యి. మేడం ఉన్నారా? హలో మేడం. ఎవరు? ఓ నువ్వా నరేష్, ఏంటి ఇలా వచ్చావు? మా ఇంట్లో చక్కెర అయిపోయింది, మీ ఇంట్లో ఇస్తారా? షాప్కి వెళ్ళి తీసుకొచ్చినా. ఓ చక్కెర, సరే ఉండి తీసుకొస్తా. ఇగో నరేష్ చక్కెర. నరేష్ చక్కెర. హలో నరేష్ చక్కెర. ఏం ఆలోచిస్తున్నావు, ఎటు చూస్తున్నావు? ఏం లేదు. ఇగో చక్కెర. అయ్యో జాగ్రత్త, కింద పడుతుంది. కింద పడకుంటే నేను పట్టుకుంటా. ఏంటి మేడం మీ సార్ గట్ట అనుమరుస్తున్నాను, మీరంటే కొంచెం కూడా ప్రేమ లేదు. నీకు మా సార్ గురించి కావాలా, చక్కెర కావాలా? చక్కెర లాంటివి నవ్వు కావాలి. ఏంటి ఏమంటున్నావు? అదేం లేదు, చక్కెరే కావాలంటుంది. కడుపులో ఆయిల్ తిరుగుతున్నాయి, చాలా వచ్చినాయి. ఇప్పుడు వరకు లేదు, మా బాస్ వచ్చినందుకు కొత్త ట్రీట్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు వచ్చారా? కూర్చో కూర్చో. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, మీ అత్తలు అనుకుంటున్నావా? ఏ టైం అయింది? ఏ టైంకి వచ్చినా నువ్వు? సార్ కొంచెం లేట్ అయింది సార్. కొంచెం లేట్ అయ్యా. టైం ఎంత అయింది? ఏ టైంకి వచ్చినావు? భార్య రమ్మంటేనేమో అరగంట ముందు వెళ్తారు, ఆఫీసర్ రమ్మంటేనేమో అరగంట లేట్ వస్తారు. ట్రాఫిక్ జామ్ అయింది, జామ్ అయింది, జామ్ అని చెప్పాలంటారు కదా. టైం ఎంత మెయింటైన్ చేయాలి మీరు? డీసెంట్గా మెయింటైన్ చేయాలి, టైం కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మనం ఇచ్చిన ప్రాజెక్ట్ ఎక్కడ వచ్చింది సార్? అది 75% దాకా కంప్లీట్ అయింది సార్. 70% కాదు, నాకు 100% వర్క్ కావాలి. వర్క్ అయ్యేదాకా నువ్వు పోయేది లేదు, ఇక్కడే ఉండు. నైట్ ఉడేసి రేపు మార్నింగ్ వెళ్ళేసి వెళ్ళిపో, ఓకేనా? సరే సార్, కంప్లీట్ చేసుకోండి సార్.
టార్చర్ రేగలేకపోతాను. కంపెనీ నుంచి తొందరగా వేరే కంపెనీకి షిఫ్ట్ చేయాలి. సంధ్య అప్పుడే పడుకుందా? సంధ్య ఏంటండి ఎప్పుడు అనుకున్నప్పుడు లేపుతారు? నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా, ఆలో పన్నం పెట్టి. అన్నవేడు ఉంది, నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, బయట నేను అనుకున్నా, అందుకే నా మందివే అనుకుని నిన్నా. ఏం కర్మర బాబు, ఇటువంటి పెళ్ళని దొరుకుతుంది అనుకుంటే ఇటువంటి పెళ్ళని దొరికింది. అక్కడ మా బాస్ తో టార్చరే, ఇక్కడ దీంతో టార్చరే. అక్కడ కంపెనీ చేంజ్ చేసి ఇక్కడ దీన్ని చేంజ్ చేసినాం అనుకో, ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. అప్పుడే నా మనసుకు మనశ్శాంతి. ఏంటి ఏమంటావు? ఏం లేదు, ఏం లేదు, పడుకో పడుకో. మేడం మేడం, నరేష్ నువ్వా? ఏంటి నరేష్ ఇట్లా వచ్చినావు? అదే నేను మీరు చక్కెర ఇచ్చారు కదా మరి, నేను మీకు ఇద్దామని తీసుకొచ్చి. నేను ఏమైనా కేజీ 2 కేజీ ఇచ్చినా? కొంచెమే కదా, తీసుకురాకుంటేమో. కొంచెమైనా కేజీ అయినా అప్పప్పే కదా మేడం, అందుకే నేను మీకు ఇద్దామని తీసుకొచ్చిన. నాది నాకు ఇవ్వడానికి తీసుకొచ్చినావా? అంతేగా మరి, ఇచ్చేయాలిగా. నరేష్ నువ్వు నన్ను ఊకే మేడం మేడం అని వీళ్ళకు సంధ్య అని వీళ్ళు. సంధ్య అని పిలిస్తే నా ఊహలు నీతో సరిగా మాడు. సరేనా మరి? నువ్వు సై ఆటలు ఆడినా నేను సరే అంట. సరే లోపలికి రా మరి, టీ దాకా వెళ్ళేవు. నాకు టీ అలవాట్లేదు. పాలు తాగుతావు మరి? తాగుదా. సరేదా కూర్చో నరేష్. ఇగో నరేష్ పాలు. ఏంటి దగ్గరికి వస్తున్నావు? ఏంటి మీ ఆయన లేడా? తొందరగా వేస్తున్నాడు ఆఫీస్కి. మా ఆయన తొందరనే వెళ్తాడు, లేటు వస్తాడు ఇంటికి. అవునా? అసలు నేను చాలా అందంగా ఉంటుంది తెలుసా. మీ ఆయన ఏంటి ఎప్పుడు నేను అట్లా వస్తాడు? ఆయన అంతే, ఎప్పుడు అట్లనే వస్తాడు నా మీదకి. నేను అంటే ప్రేమ లేదు ఏం లేదు. సంధ్య, నీలాంటి అందమైన అమ్మాయి నా లైఫ్లో కత్తి చాలా బాగా తీసుకుంటాను. నా జీవితం అంతే, ఎంత డబ్బున్నా సుఖం లేదు ఏం లేదు. సంధ్య, నువ్వు అంటే అసలు నేను ఏ నరేష్ ఏం మాట్లాడుతున్నా? కొంచెం కూడా సిగ్గులేదు. ఏంది నువ్వేం చెప్తున్నావు? నిన్నెంత నమ్మినా తెలుసా నేను? ఇదేంటి చెప్పు. నిన్ను ఇష్టగానే. ఏమండి మీరు అనుకున్నట్టు ఏం జరగలేదండి, ఆయన చక్కెర వేయడానికి వచ్చిండు. చక్కెర వేయడానికి వస్తే నవ్వుకుంటే కూర్చుంటురా, ఎంత కూర్చుంటురా చెప్పు. ఆ విత్తగా సంగతి మీ అమ్మ చెప్తా. అత్తమ్మా నువ్వు నా ఇంట్లో వచ్చా. వెళ్ళిపో 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 వెళ్ళిపో.
చేసిందంత చేసి ఇంకా ఏడతానవా నడు నీ ముఖం ఎక్కడ కనబడాలి చెప్తానా